కానీ రూపాయి కట్టట్లే పన్ను. నిజంగానే మీ నుంచి నేను కొనుక్కున్నా అనుకో, నేను కట్టాలి కదా ట్యాక్స్. నేను కొనుక్కోలే, జీవీ నాకు గిఫ్ట్ ఆశాడంట. మరి జీవీకి ఏం సంబంధం ల్యాండ్ మీద అంటే మీరు ఓకే చెప్పేశారట. జీవీకి నాకు డిస్ప్యూట్ ఉంది, సరే జీవీదని. ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు చూడండి. అఫీషియల్గా ట్యాక్స్ ఎగ్గొట్టారు. 2000 కోట్ల రూపాయల ప్రాపర్టీ భూములు కొట్టేశారు, ట్యాక్స్లు ఎగ్గొట్టేశారు. మరి రెవెన్యూ శాఖ లేదంటే కేంద్ర ఆర్థిక శాఖ ట్యాక్స్లు నిర్మలా సీతారామన్ గారు ఈ పాలసీని కనుక దేశం అంతా అమలు చేస్తే రూపాయి రాదు ఎవడికి. ఎంత దారుణం చేశారు చూడు. 2000 కోట్ల ఆస్తి. రాష్ట్రం అంతా ఇదే జరిగింది. పోనం టీడీఆర్ల కుంభకోణాలు వేరే, అది వేరే మాట్లాడదాం. కళ్ళు తిరిగేలాంటి స్కాములు జరిగినాయి వైజాగ్లో. ఇలాంటివి నేను బయట పెడుతున్నాను, ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి ఏదో నా మీద ఎలిగేషన్స్ ఆగే ప్రసక్తే లేదు. మీ మీద ఎవరు నమ్మరులేండి, అలిగేషన్స్ చేస్తే ఎవరు నమ్మరు కదా. అలిగేషన్స్ అంటే వాళ్ళు ఏంటంటే మనం డిమోరలైజ్ చెప్పి భయపడిపోతాం అనుకున్నారు. కానీ మేము టీవీ5 ద్వారా చెప్పాను, నేను కేసు పెట్టాను. వాళ్ళ మీద కేసు పెట్టాం, టీవీ5 కేసు పెట్టింది, మా యాజమాన్యం కేసు పెట్టాం. డిఫామేషన్ కేసు వేస్తున్నా. డిఫామేషన్ కేసు వేసి వాళ్ళ నుంచి నేను 5 కోట్లు అడగను డిఫామేషను. ఎందుకంటే అది రక్తపు కూడు, మోసపు కూడు, దరిద్రమైన సొమ్ము, పేదల సొమ్ము. అలాంటి సొమ్ము నాకు వద్దు. డిఫామేషన్ వేసి నేను అడిగేది ఏంటంటే రిలీఫ్, పబ్లిక్ అపాలజీ చెప్పాలి. పబ్లిక్ అపాలజీ చెప్పడానికి కోసం నేను డిఫామేషన్ వేస్తున్నా. అండ్ నా అనుచరుడు అని చెప్పారు వాళ్ళు ఎవరో, అమర్ అనేవాడు నా అనుచరుడని. నా అనుచరుడు అయ్యి ఉంటే నా జీవితకాలంలో ఒక్కసారి నాడికి ఫోన్ చేయాలిగా, వాడికి కాల్ డేటా తీయమనండి. ఒక్కసారి అతను నేను కలవాలిగా, ఒక ఫోటో చూపించు. సందర్భం వచ్చింది కాబట్టి యా అదే రేపు నేను వేస్తున్నా కేసు. నా అనుచరుడు అయ్యి ఉంటే అమర్ అనేవాడు 360లో చేస్తున్నాడట. అమర్ అనేవాడు నాకు జీవితంలో నేను తారసపడలేదు. నేను లైఫ్లో ఒక్కసారి అతనికి ఫోన్ చేసి ఉంటే, పోనీ నా నెంబర్ కాకుండా వేరే నెంబర్ నుంచి చేసిన, ఆ నెంబర్ ఏంటో చూపించమనండి. నో. అండ్ ఆ లేడీ ఉంది కదా, ఆ లేడీ వేణుస్వామి గారి టీమే. వేణుస్వామి గారితో, వేణుస్వామి గారి భార్యతో ఆ లేడీ, ఆ కుటుంబము అనేక సార్లు కామాఖ్య వెళ్ళారు, కాశ్మీర్ వెళ్ళారు, థాయిలాండ్ వెళ్ళారు. అనేక రకాల వివాదాలు ఉన్నాయి. ఆ వీడియోలని వాళ్ళు డిలీట్ చేశారు, కానీ నేను డౌన్లోడ్ చేశాను. నాకు తెలుసు ఆ యాంకర్ పేరు. వాళ్ళకి ఆ కీర్తి మసక పారిపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు. నేనేమన్నానంటే వేణుస్వామిని వాళ్ళు మాఫియాగా చేసి మాతో మాట్లాడుతున్నాను మభ్యపెట్టి 5 కోట్లు 4 కోటేద్దామని ప్లాన్ చేశారా, వేణుస్వామి తెలుసుకోవాలి. లేదు, వేణుస్వామి తన టీం మెంబర్ అయిన ఆమెతో, ఆమె ఫ్రెండ్ అయిన అమర్తో, ఆ అమర్కి సంబంధించిన వ్యక్తి ప్రవీణ్తో, ఈ ప్రవీణ్కి సంబంధించి గతంలో పబ్లో కేసులు ఉన్నాయి. ఒక ఛానల్ లీజుకు తీసుకున్నారు వాళ్ళు. ఒక ఫోన్కి సంబంధించిన ప్రోమోలు వేసి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగారు. మొత్తం డేటా నా దగ్గరికి వచ్చాను. సో అది వేణు బయట పెట్టుకుంటే బెస్ట్, ఆ ఇద్దరు ఎవరనేది. లేదా రేపు నేను బయట పెట్టేస్తా. మూర్తన నేను ఒకటి చెప్పదలుచుకున్నా. శుభమాని పెళ్లి చేసుకుంటుంటే, శుభమాని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే వాళ్ళప్పుడు విడిపోతారు, వీళ్ళు ఇప్పుడు విడిపోతారు. నీకెందుకయ్యా? నీకెందుకు? నీ పని నువ్వు చూసుకేమి అంటే నేను ఎప్పుడు ఇట్లా పర్సనల్ విషయాలు మాట్లాడను, తప్పదు. కానీ ఇప్పుడు తప్పదు, అట్లా చేస్తున్నారు, వ్యవస్థ నాశనం చేస్తున్నారు. నీ రేటింగ్ కోసం, నీ పబ్లిసిటీ కోసం సెలబ్రిటీస్ వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటే నీకేం నష్టం చెప్పు? అప్పుడు విడిపోతారు, ఈ సంవత్సరానికి ఓడిపోతారు అని చెప్పి మంచిది కాదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగుండదు.